అబలా కాదు సబలా, తేడా వస్తే నా మొగుడికి మోగిస్తా తబలా అంటూ ఓ లేడీ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. అయ్యో సత్తిపండు, భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది సత్తిపండు. ఇంత జన్మల బంధం ఏమైపోతుందో, చంద్రగాడిని తప్పించేయండి అక్కడి నుంచి. కావేరి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావేరి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? అడుగు కావేరి. ఇంత ఏజ్ బార్ అయ్యే వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అమ్మాయి దొరక్క అనుకుంటున్నావు కాదు, నీలాంటి అమ్మాయి దొరక్క లేట్ అయింది. ఒకవేళ నేను పెళ్లికి తొందరపడి ఉంటే నిన్ను మిస్ అయ్యేవాడిని కదా. ఇలాంటి డైలాగ్ లైవ్ లో కూడా వేస్తున్నారా? ఏజ్ బార్ వాళ్ళకి ఇలానే వేస్తారు. కావేరి, మనం లోపలికి వెళ్దాం పదా. ఏం రాంబాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నావు? ఇదేనా నీ కొప్పులో నా మల్లెపూలు? అవును. ఏం పేరు? కావేరి అక్క. నేను పక్కనే ఉంటానమ్మా, నీకేమైనా అవసరం ఉంటే నాకు పిలు. అస్సలు పెట్టుకోవద్దు ఆవిడతో. ఆవిడ అలాగే చెబుతుంది, నువ్వు పిలు అమ్మా. ఏంటో నీ కొప్పులో నా మల్లెపూలు, నువ్వు పెళ్లి చేసుకోవా? ఇంకా టైం ఉంది. నీ బొందు ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఓ అకౌంట్ లో డబ్బులు వేసినట్టు ఏజ్ ని వెనకాల వేసుకుంటాను నీ కొప్పులో నా మల్లెపూలు. అకౌంట్ లో డబ్బులు వేసుకుంటే వడ్డీ అయినా వస్తుంది, ఏజ్ ని వెనకాల వేసుకుంటే ఏం వస్తుంది? ఏజ్ బార్ తప్ప, ముసలితనం తప్ప. లేకపోతే నీ దగ్గర మంచి సంబంధం లేదో చెప్పు, ఒక మంచి సంబంధం చూపిస్తాను, చేసుకొని చావు. చూపించు. నానా ఎక్కువ ఎక్కడున్నావు? అది మరి ఏదో నాయన వెళ్ళు, ఇంకా చాలు. ఇప్పుడైనా ఎలాంటి వాడు వస్తాడు, కొన్ని రోజులైతే వాడు కూడా రాడు నీకు. అయితే పెళ్ళే వద్దు. పెళ్ళే వద్దు, అలానే కూకో, అలానే ఉండు. అసలు నీ కొప్పులో నా మల్లెపూలు ఏం చేస్తున్నావే నువ్వు? ముగ్గేద్దామని బయటకు వచ్చానక్క. నా ఇంట్లోంచి ముగ్గు వేయడానికి ఎవరు బయటకు వస్తారో చూస్తావా? అలా అయితే నాకు కూడా పెళ్లి కావాలి. వేసేసాం, స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకో. మీ ఆయన ముగ్గేసాడేంటక్క? తీయాల్సిన నట్టు కరెక్ట్ గా తీసేస్తే మీ ఆయన కూడా వేసేస్తాడు. అవునా? ఇది భలే ఉంది. అది ముగ్గుని బట్టి ఉంటది. ఓ వచ్చి ఊరికే ముగ్గేసేస్తావు, నీ పొద్దున వచ్చేసి నువ్వు నీ కొప్పులో నా మల్లెపూలు. అది కాదక్క. వచ్చి మీ ఆయన ముగ్గేయమని చెప్పి ఫస్ట్. కొడతాడేమో అక్క. ఎవడైనా ముగ్గేయమని చెప్తే కొడతాడే. యాక్టింగ్ చేయాలి. అమ్మా నాకు నిద్రలో రాత్రి చేయి పడిపోయింది, అమ్మా నాకు రాత్రి నడువు పట్టేసింది అని యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయడం దాంట్లో సావిత్రి గారిని మించిపోవాలి. అంతలా యాక్టింగ్ చేయాలా అక్క? అంతలా చేస్తే నాలా ఉంటావు, లేకపోతే మా ఆయనలా ఉంటావు. ఏది బెటరు? నీలానే బెటర్ అక్క. కాబట్టి మీ ఆయన పిలిచి ముగ్గేయమని చెప్పు. నువ్వు విని పీకేది ఏం లేదు గాని లోపలికి మీ ఆయన ముగ్గేయడం నేను కల్లారా చూడాలి, అర్థమైందా? వెళ్ళి ముగ్గేమని చెప్పు పో. ఏవండి? ఏంటి ఏమైంది? రాత్రి నిద్రలో నడుము పట్టేసిందండి. ప్లీజ్ ఈ రోజుకి ముగ్గేయండి. ప్లీజ్ అండి. నేను ముగ్గేయడం ఏంటి? ప్లీజ్ అండి, ఒక్కసారికి ముగ్గేయండి. అమ్మా వేయండి ప్లీజ్. పెగ్గ పట్టుకునే చేతుల్లో ముగ్గు పట్టింది ఏంటిది? ఎవరు రాకముందే ముగ్గేసి వెళ్ళిపోతాం. ఏం రా బాబు ముగ్గేస్తున్నట్టున్నా? ఎవరు చూడకూడదు, వాళ్ళే చూసారు. ఏం లేదు మంజులు గారు, ఆ. మా ఆవిడికి నడుము పట్టేసిందంట, ఆ. అందుకే చిన్న సహాయం చేస్తున్నాను. అవునా, చేయాలి రాంబాబు. పిల్లానికి సాయం చేయాలి, మంచిది. పిల్లానికి సాయం చేస్తుండాలి రాంబాబు. అక్క ఓకేనా? అప్పపపప, ఏం పర్ఫార్మెన్స్ చేశావు నీ కొప్పులో నా మల్లెపూలు. నీ పర్ఫార్మెన్స్ లాది 5% చేసిన పెద్ద యాంకర్ ఏది? అరే నేను ఆల్రెడీ పెద్ద యాంకర్నే కదా. నువ్వు చెప్పడం కాదు, నీ కొప్పులో మల్లెపూలు మేము చెప్పాలి ఆ మాట. పెద్ద యాంకర్ అంట, పెద్ద యాంకర్. ఒకసారి రావే. అక్క మా ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొప్పులో ఉన్న మల్లెపూలు ఓ ఒకసారి వెళ్ళగానే ఓ తోక ఒప్పుకుంటూ వెళ్ళిపోతావే. అలా వెళ్ళిపోతే ముగ్గుడికి లోకు అయిపోతామే. ఏమే కావేరి? అక్క పిలుస్తున్నాడు అక్క. ఓ 4-5 సార్లు పిలిచి పిలిచి వాడు గొంతు ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలి అక్క. అప్పుడే వెళ్ళాలి. కురుమనగానే వర్షం కురుస్తుందానే. ఫస్ట్ నల్ల మబ్బులు వస్తాయి, దాని తర్వాత చల్లగాలి వస్తుంది, దాని తర్వాత వర్షం వస్తుంది. వర్షానికే ఇన్ని లెక్కలు ఉంటే కాపురం చేసి ఆడడానికి ఎన్ని లెక్కలు ఉండాలి నీ కొప్పులో నా మల్లెపూలు?
కావేరి అక్క ఇంటి పైకప్పు లేచి పెట్టి తడుస్తున్నాడు అక్క. ఇంట్లో అయినా లేచి పెట్టాడు, నువ్వేం కంగారు పడు, మీలాగా ఉండు. ఎన్నిసార్లు పిలవాలి ఆ? ఎన్నిసార్లు పిలవాలి? వినపడలేదని చెప్పి. వినపడలేదండి అక్క, నీకేమైనా వినిపించిందా? నాకు వినపడలేదు రాంబాబు. నోట్లో మాట్లాడుకుంటే ఎలా వినపడుతుంది రాంబాబు? బయటికి మాట్లాడు. వినపట్టలేదా? అరిచి గొంతు పోతే ఇక్కడ భుజం మీద చేసి సౌరించుకుంటూ నీళ్ళు ఇచ్చి సారీ. ఏమండి నిజంగా వినిపించలేదండి. ఈ నీళ్ళు తాగండి. సరే లోపల పోదాం ఆ. చూసావా ఏమైనా అయిందా? ఏం కాలే, నువ్వు భయపడి చచ్చావు. నువ్వు మగాడు ఎంత ఆవేశంగా ఉన్నా ఆడది భుజం మీద చేసి సవరిచ్చిందనుకో వాడు చల్లబడిపోతాడు. ఎంత చల్లబడతాడంటే ఐస్ కూడా అంత చల్లబడాడే, అంత చల్లబడిపోతాడు. ఆడదాని చేతిలో ఉన్న మహత్యం అదే నీ కుప్పులో నా మల్లెపూలు. నేర్చుకోవడానికి చాలా ఉంది. సూపర్ అక్క. మరి సూపర్ లేకపోతే ఎలా ఉంటానేంటి? పోలోపటికి చెప్పడానికి వచ్చింది మాకు తెలియదు. ఏంటి? ఊరు నుండి మా నాన్న వచ్చాడు. నమస్తే మామయ్య గారు. నువ్వు మరీ అంత మర్యాద ఇవ్వకమ్మా, భయం వేస్తుంది. ఎందుకు మామయ్య భయం? ఒక పులి జింకకు మర్యాద ఇస్తే జింకకు భయం వేయదా అమ్మా? నా కొడుకు కోసం వచ్చానమ్మా. ఏంటి మామయ్య పని? 2 రోజుల్లో పండగ ఉంది, అబ్బాయిని పుట్టింటికి తీసుకెళ్దామని. అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తే. పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు మావయ్య, కానీ మీ కొడుకు ప్లేస్ లో మిమ్మల్ని పెట్టి ఇంటి పనులు చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నా. వద్దమ్మా, అటువంటి ఆలోచన రానియొద్దు. ఈ ఏదో వస్తే ఏంటి రాకపోతే ఏంటి? నాన్న నీ మూకిడి కింద మంట తీద్దాం అనుకుంటే అది నా మూకిడి కింద అంటిస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నష్టమే లేదు అమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. బతుకుంటే ఫోన్ చేయి, బతుకు భారం అనిపిస్తే ఫోన్ చేయనా నాన్న? అసలు ఆ విషయమే నాకు తెలియదు. అయిపోయిందా? సెంటిమెంట్ ముత్యాల సిబ్బ సినిమాలు అయిపోయిందా లేకపోతే నా బోయపాటి సినిమా చూపిస్తున్నా? లోపడిపో. ఇప్పుడు ఏమైంది? నా మీద చేయతున్నావు. ఏమైంది? పాలు పొంగిపోయి నన్ను కొట్టడానికి వస్తున్నాడు అక్క. కొట్టడానికి వస్తున్నాడా? వాడు కొట్టక ముందే వాడే నువ్వు కొట్టి. మొగుడిని కొడితే బాగోదేమో అక్క. నీ మొగుడు నువ్వు కొట్టావు అనుకో, నా పెళ్ళం నన్ను కొట్టిందని అందరికి చెప్పాడు అనుకో, పెళ్ళం చేతిలో తన్నులు తింటావురా వెదవా అని చెప్పి వాడినే తూ అంటారు. వాడు నీ మొగుడు నిన్ను కొట్టాడు అనుకో, నా మొగుడు నన్ను అందరు కొట్టారు అని అందరికి చెప్పావు అనుకో, పెళ్ళాన్ని కొడతావురా వెదవా అని వాడినే తూ అంటారు. ఎటు వెళ్ళినా వాడినే తూ అంటారు. కాబట్టి విన్నింగ్ ఛాన్స్ నీకే ఎక్కువ ఉన్నాయే. రాను రాను నీకు మైండ్ పని చేయటం లేదే. రోజు రోజుకి సోమరి బదులు తయారవుతున్నావు. నేను 4 పీకి కొట్టేసానక్క. లేచి కొడతాడేమో అక్క. ఏం భయపడు, వాడు లేవక ముందు కళ్ళు మూసుకుని ఇంకా 4 వేసి మళ్ళీ కొడతాడేమో అక్క. ఏం కొట్టడు. ఇప్పుడు నా మొగుడు నన్ను కొట్టాడు అన్నారు. ఓయమ్మో ఓయమ్మో, నా మొగుడు నన్ను కొట్టేశాడే. సమాజంలో మానవుతున్న మొగాళ్ళే లేరా? లేదా కళ్ళాన్ని కొట్టడానికి? వేసండి రాయిని. కుక్కలా కొట్టించి కుక్కర్లో అరిచింది ఏంటి? ఇది సడన్ గా ఏమైందో తెలియదు. చైనా సెల్లో పేలిపోయి టపీమని పేలింది నా పేర్లు. నేనేంటో నీకు తెలియజేస్తానే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా ఈ గల్లీలో నాతో పాటు ముగ్గేసేవాడు లేడే అనుకున్నా, నాకు తోడు దొరికాడు. ఏ రాంబాబు, ముగ్గు అలా కాదు రాంబాబు వేసేది, చుక్కలు ఇలా లైన్ లో పెట్టాలి. చాలా మంచిదని చేసుకున్నాను. అదంత సాటిస్ఫై నాకు తెలియదు సార్. నీ పిల్లం మంచిదే, నా పిల్లం మంచిది కాదు. నా పిల్లం డైరెక్షన్ లో నీ పిల్లం సినిమా సూపర్ హిట్ అయింది, నీ సినిమా ప్రసాద్ ల్యాబ్ లోనే ఆగిపోయింది. దీన్ని మనం దేన్ని ఏం చేయలేం. కూర్చొని ముగ్గే. నెక్స్ట్ సంక్రాంతి ముగ్గుల పోటీలో మనకి బెస్ట్ ప్రైజ్ రావాలి, దాని మీద దృష్టి పెట్టు. దాన్ని దీన్ని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం జరిగిందా అని ఆలోచించేలోపు నీకు ఏదో జరిగింది. మళ్ళీ క్లారిటీ ఉంది.
చూసావే ఒకటే దెబ్బతో నీ మొగుడు పప్పులు ఉప్పు లేని కారం లేని లాగా ఎలా తప్పు పడిపోయాడు. అర్థమైందా? మగాడు మనల్ని తోకాడు అనుకో 2 అడుగులు లోతులు వెళ్తాం. ఆడది మగాడిని తొక్కిందనుకో పాతాళానికి వెళ్ళిపోతాడే. బోరేసి వెతికినా దొరకడే. ఇక రండి నీ మొగుడిని పో. మళ్ళీ ఎందుకు అక్క కొట్టడం? అది గాయపడిన పులియే. పులి గాయపడినప్పుడే 2 తగిలియాలి. మళ్ళీ గాయం మానింది అనుకో మళ్ళీ ఎదురు తిరుగుద్దే. లేకపోతే భయం ఉంటది. భయం ఉంటది వేస్తే 4 వేస్తే. ముగ్గు సరిగ్గా అమ్మా మీ ఆయనకి ముగ్గేయడం నేను నేర్పిస్తానుగా. నేను నేర్పిస్తా. ఒక 2 రోజులు టైం అమ్మా. నేర్పి వాడికి. అలా గుడికి వెళ్తాం, ప్రశాంతంగా ఉంటది. ఈ రోజు మీ స్కిట్ ద్వారా ఎన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ చంద్ర గారు. అలాంటే కావాలి మీకు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా పెళ్లి కావాలి. నాకు బాబు సార్ నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. దొరుకుతారమ్మ ఊళ్ళో చాలా మంది బకరాగాళ్ళు ఉన్నారు. బకరాలు లేకపోయినా బకరాన్ని చెయ్యొచ్చు. చంద్ర నేర్పిస్తాడు. నేర్పిస్తాడు. నేను కాదు చంద్ర. నాకు అంతలేదు. లేదులేమ్మ నీ ప్రోత్సాహం చాలా ఉండొచ్చు. సిగ్గులేదురా మీకు? కనీసం కొట్టకపోయిన సెల్ఫ్ డిఫెన్స్ కూడా లేదంటారా? కొట్టించుకోవడం ఆత్మరక్షణ కూడా తెలియదు మీకు. ఇది మగవాళ్ళకి అవమానకరమైన స్కిట్. నాకు నచ్చలేదు. మగవాళ్ళు దెబ్బతింటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో చంద్ర గారు బ్యాలెన్స్ చేసిస్తారు. ఎక్కువ మరి మామూలుగా చేయండి. బాగుంది. గుడ్. రోజా గారు మామూలుగా ఆడవాళ్ళని కొడితే అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ మగవాళ్ళని కొడితే కామెడీగా ఉంది. నవ్వొస్తుంది. ఎంత సాడిస్టిక్ గా నవ్వుకుంటుంది. రష్మి అయితే ఆహా ఓహో అయితే వెంటనే అంటే రియాలిటీని కాదు కదా రోజా గారు, ఉత్తి ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే. బాగుంది చంద్ర. నువ్వు చీర కట్టుకొని రాగానే అనుకున్నా అమ్మయ్య ఈ రోజు మనకి సపోర్ట్ చేస్తాడు అని. బాగా సపోర్ట్ చేసావు లేడీస్ కి. చాలా బాగుంది.